గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా. గౌరవనీయులు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ మంత్రివర్యులు, శాసన సభ్యులు, చైర్మన్లు అందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది ఒక ముద్ర. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు అందరి హృదయాల్లో ఉంటాడు. ఆ రోజు తెలుగు వారికి అన్యాయం జరుగుతూ ఉంటే, తెలుగు వారిని అనగదొక్కుతూ ఉంటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఆ రోజు బడుగు బలహీన వర్గాలైతేనేమి అందరికీ కూడా ఆశాజ్యోతిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు కూడా ప్రయాణిస్తున్నారు. ఆ రోజుల్లో ఎన్నో కష్టాలున్నా మహిళలకు 33% రిజర్వేషన్ పంచాయతీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం జరిగింది. పింఛన్లు ఇవ్వడం జరిగింది, ఇండ్లు ఇవ్వడం జరిగింది. కూడు గూడు గుడ్డ నినాదంతో కూడు ఇవ్వడం జరిగింది, గుడ్డ ఇవ్వడం జరిగింది. ఆ దినం 2 రూపాయలు కిలో బియ్యం పెట్టడం జరిగింది. అయితే అటువంటి మహానుభావుని తెలుగు జాతి ఎవరు కూడా మర్చిపోలేరు. తెలుగు జాతి ఢిల్లీ నడిబొడ్డులో కాంగ్రెస్ పార్టీ అణగదొక్కుతూ ఉంటే అన్న ఎన్టీఆర్ అది సహించలేక భరించలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు. ఆయన ఈ దినం ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు దండలేసి ఆయన మరొకసారి స్మరించుకోవడం జరుగుతూ ఉంది. తెలుగు జాతి ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేరు, భూమి ఆకాశం ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేరు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున 101 పూర్తి చేసుకున్న 102వ జయంతిలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి మొత్తం కూడా ఒక పండుగలాగా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ఏకపక్షంగా కనీసం పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైనటువంటి వసతులు లేని సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ కల్పించినటువంటి దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు ఆయన మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరైతే ఉండారో కనీసం వాళ్ళకి విద్య కానీ రాజకీయం కానీ వ్యాపారం కానీ ఏం తెలియని పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో స్థానిక సంస్థల్లో మరి 20% రిజర్వేషన్ ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించినటువంటి నేత నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు కూడా మరి తాలూకా వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితుల్లో మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లినటువంటి గొప్ప దార్శనికుడు మరి నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికే ఆదర్శంగా నిలిచినాయి. ఎందుకంటే పక్కా గృహాలు కావచ్చు, కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక పథకాలని ఆయన ఈ దేశానికి పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు. ఈ రోజున మహానాడులో ఒక పండుగ వాతావరణంలో కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ కడపలో మరి మంత్రి సవితమ్మ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా జరుపుకోవటం ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడూ తెలుగు జాతిలో తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. ఆయన సినీ రంగానికి రారాజు, రాజకీయ రంగానికి మకుటం లేని మహారాజు. అలాంటి వ్యక్తికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుడు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాల దేవుడు
అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మృతులను స్మరించుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా కానీ వీని ఎరగని రీతిలో మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మహానాడు చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఈరోజు మన అన్నగారి ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్ అని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు చట్టసభల్లో ఈరోజు బీసీలకు అవకాశం కల్పించడంతో పాటు అన్ని రకాలుగా ముందుకు తీసుకునే వ్యక్తి అన్న నందమూరి రామారావు గారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఘనంగా చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం.